అదేవిధంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. బీజేపీ జనసేన సిపిఐ మండల నాయకులు జిల్లా అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. ఉమాపతి యాదవ్ గారు జిల్లా నాయకులు జయచంద్రరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అడుగుతాను నేను ఎప్పుడు చూసాను ఇంకా మెడికల్ చేయాలంటే అమ్మ చాలా పరిస్థితులు బాగాలేవు, ముందు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నాం, డాక్టర్లను నియమిస్తాం, మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం అని చెప్తే పెనుగొండ కాలేజ్ గురించి ఎప్పుడు అని అడుగుతున్నాను. పెనుగొండ కాలేజ్ నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేశారు. చేస్తే 5 ఏళ్ళు అధికారంలో ఉండి 5 ఏళ్ళు ఇప్పుడు అది చూసినారు ఎట్లుంటుందో. పునాదులు వేసినారు, మొండి కూడా వేసినారు. ఏది మెడికల్ కాలేజ్ కట్టాలా? కట్టలే. హాస్పిటల్ కట్టాలా? కట్టలే. గర్ల్స్ కి హాస్టల్ కట్టాలా? కట్టలే. బాయ్స్ కి హాస్టల్ కట్టాలా? కట్టలే. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కట్టాలా? కట్టలే. 5 ఏళ్ళు మొండిగోడలు పునాదులు పెట్టిపోతే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని వచ్చే సంవత్సరం 26-27 ఆర్థిక సంవత్సరంలో పెనుగొండలో పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాల ప్రారంభించి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా వారికి నాణ్యమైన వైద్య విద్యను అందించేలాగా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటాం. నేను దానికి మళ్ళీ భూమి పూజ ఎలాగే అయింది కాబట్టి తర్వాత ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను కూడా వస్తాను. ఈ మా సోదరి ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ 26-27 విద్యా సంవత్సరానికి ఈ కళాశాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.